రొమ్ము విడిచి పౌరుషంగా తిరగాల్సిన పులి ఐసీయూలో పేషెంట్ల డీలా పడుతున్నాయి. వేటలో వేగంగా తమకు సాటి లేవని చెప్పే చిరుతలు బోరుకొచ్చిన బండిలా బొక్కబోర్లా పడుతున్నాయి. చెంగు చెంగుమంటూ పరిగెత్తాల్సిన దుప్పిలు గాలి తీసిన టైర్లా తుస్తుమంటున్నాయి. ఇంతకీ నల్లమల ఎందుకింత విలవిల్లాడుతోంది? నల్లమలకు ఏమైంది? ఎంతో రాజసంతో హుందాగా స్వేచ్ఛగా విహరించాల్సిన ఈ పెద్ద పులిని చూశారా? గాండ్రించడానికి కూడా శక్తి లేక ఎలా నడుస్తోందో. ఆహారం సంగతి దేవుడెరుగు, కనీసం గుక్కెడు నీళ్లు కనిపిస్తే చాలనుకుంటోంది. నల్లమల అడవిలో ప్రస్తుతం వన్యప్రాణులు పడుతోన్న బాధ ఇది. నల్లమల కర్నూలు జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ 1,40,080 చదరపు హెక్టార్లలో ఆవాసం ఏర్పరచుకున్న ఎన్నో వేల వన్యప్రాణుల తీరని వేసవి దాహార్తి, ఆహారం కోసం పడే బాధలు హెచ్ఎంటీవీ కెమెరాకు చిక్కాయి. మనం చూస్తోన్న ఈ అడవి జీవ వైవిధ్యానికి పుట్టినిల్లైన ఆత్మకూరు పెద్ద పులుల అటవీ డివిజన్. ప్రస్తుతం ఈ డివిజన్లో 60 వరకు పెద్ద పులులున్నాయి. ఇక కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని 5 డివిజన్లలో 90 వరకు పెద్ద పులులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్ర, తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో 120కి పైగా పెద్ద పులులు ఉండవచ్చని ఎన్ఎస్టీఆర్ అంచనా. ఇవే కాకుండా చిరుతలు, జింకలు, దుప్పిలు, ఎలుగుబంట్లు లాంటి వన్య ప్రాణులు ఈ అటవీ ప్రాంతాల్లో మనుగడ సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రభావం చూపిస్తుండటంతో ప్రస్తుతం వీటి జీవితాలు డేంజర్లో పడ్డాయి. ఆకు రాల్చే అడవైన నల్లమలలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జంతువులకు నీరు, కూడు, నీడ లేక విలవిలలాడుతున్నాయి. నల్లమలలో ఇంతటి భయంకర పరిస్థితులు ఉండడంతో అడవిని విడిచి ఆవాసాల అన్వేషణలో పులులు రైల్వే ట్రాకులు, రోడ్లు దాటే క్రమంలో మృత్యువాత పడుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా నల్లమలలోని చలమ రేంజ్లో ఓ పెద్ద పులి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మృతి చెందింది. ఇదే తరహాలో 3 ఏళ్ల క్రితం ఓ చిరుత మృతి చెందింది. ఇంతేకాకుండా ఇటీవల T29 అనే తల్లి పులి అదృశ్యం అవడం, పెచ్చెరువులో పులి అనుమానాస్పద మృతి, తెలుగు గంగలో నీళ్లు తాగేందుకొచ్చిన పెద్ద పులి, చిరుత, ఎలుగుబంటి, దుప్పిలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక ఇవే కాకుండా అకారణంగా మరణిస్తోన్న ఎన్నో పులుల వివరాలను అటవీశాఖ గోప్యంగా ఉంచుతోంది. మండుతున్న ఎండలకు మనుషులే అల్లాడిపోతుంటే అడవిలో ఉన్న మూగ జీవాలు మాత్రం ప్రాణాలు విడుస్తున్నాయి. దప్పిక తీర్చుకునేందుకు, ఆహారం వెతుకునేందుకు జనావాసాల మధ్య వచ్చి మృత్యువాత పడుతున్నాయి. అయితే మూగ జీవాలకు అటవీ హక్కు చట్టం 1972 ప్రకారం వాటికి కనీస నీటి వసతి, అలాగే ఆహారం అందించాల్సిన బాధ్యత అటవీ అధికారులపైన ఉంది. దానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నామన్నా అవి క్షేత్రస్థాయిలో మాత్రం అంతగా ఫలితాలను ఇవ్వటం లేదని ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. ఏప్రిల్ మాసానికి నల్లమల మలమల మాడిపోతోంది. ఎక్కడా నీటి జాడలు కనిపించవు. దీంతో వన్యప్రాణులు విలవిల్లాడిపోతున్నాయి. దేశంలోనే పెద్ద పులుల అభయారణ్యంగా పేరుగాంచిన నల్లమలలో నీరు, ఆహారం, నీడ లేక వన్యప్రాణులు ప్రాణాలు విడుస్తున్నాయి. దేశంలోనే రెండో పెద్ద అభయారణ్యం నల్లమల. ఇందులో ప్రధానంగా పెద్ద పులి మొదలుకొని చిరుతలు, ఎలుగుబంట్లు, నక్కలు, అడవి కుక్కల వంటి మాంసాహార జంతువులతో పాటు శాకాహార జంతువులైన సాంబార్, మనుబోతు, చుక్కల దుప్పి, అడవుపంది, ముల్లపంది, చౌసింగాతో పాటు మరెన్నో రకాలున్నాయి. ప్రస్తుతం ఎండలు మండుతూ ఉండడంతో నల్లమలలోని చెరువులు, కుంటలు, నీటి అగాధాలు, గుండాలు, చెలిమలు నీటి చుక్క లేక వట్టిపోయి కనిపిస్తున్నాయి. ప్రతి వేసవిలోనూ నల్లమలలో ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మండు వేసవి 3 మాసాల వ్యవధిలో వందల సంఖ్యలో వన్యప్రాణుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొన్ని నీరు, ఆహారం లేక మరికొన్ని వేటగాళ్లకు బలైపోతున్నాయి. అయినా వాటి రోదన అటవీ శాఖ అధికారులకు వినపడడం లేదనే విమర్శలొస్తున్నాయి. పెద్ద పులుల మరణ విషయాలను బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణపై వాస్తవాలు బయటికి రావడం లేదు. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో
5 రేంజ్లలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు 70 సాగర్ ఫీట్లను నిర్మించామని అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్ల ద్వారా ఆయా సాగర్ ఫీట్లలో నీటిని నింపుతున్నారు. సమ్మర్ ఎక్కువగా ఉన్నందువలన అనిమల్స్కి వాటర్ కోసము సాసర్ పిట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సాసర్ పిట్లో ఎవ్రీ వీక్లీ 1 టైమ్ సాసర్ పిట్లో వాటర్ ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ వాటర్ ఫిలప్ చేయడం వలన చుట్టూ మనం ప్యాడింగ్ చేయడం జరుగుతుంది. ప్యాడింగ్లో ఏ అనిమల్స్ వస్తున్నాయి అవన్నీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇలా సాసర్ పిట్లో వాటర్ చేయడం వలన మనకు అనిమల్స్కు చాలా ఉపయోగకరంగా ఈ సమ్మర్లో ఉంటుంది. వైల్డ్ డ్యూటీ రేంజర్ సార్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయాన్నే మా ఫీల్డ్ స్టాఫ్ ఇప్పటికే వచ్చేస్తూ FDO నేను FSO 6 గంటలకే బయలుదేరి మొత్తం ఫారెస్ట్ అంతా తిరిగేసి ఇక్కడ ఎన్ఎల్స్కు నీళ్ళు సప్లై అనేది తక్కువ లేకుండా ప్రతి ఒక్క సాసర్ చెక్ చేసుకొని ఏ టైంలో అయినా కానీ నీళ్ళు లేకపోతే ఇమ్మీడియట్గా నీళ్ళను అవైలబిలిటీ చేస్తాము. RFM పడి మన ఏదైనా ట్రేసింగ్ చూసుకొని ఏం లేకుండా ప్రతిరోజు వన్యప్రాణి సమస్య కోసం మేము 24 hours కష్టపడి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక వాటర్ పాయింట్, కోర్ ఏరియాలో 7 సోలార్ బోర్వెల్స్, హ్యాండ్ బోర్లతో నీటిని అందిస్తున్నామని DFO వెంకటేష్ చెబుతున్నారు. గత ఏడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించి సాగర్ ఫీట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఆత్మకూర్ వైల్డ్ లైఫ్ డివిజన్ పరిధిలో ఈ సమ్మర్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరిగింది. ముందుగానే సుమారు ఒక 70 సాసర్ పిట్లని, ఒక 12 సాసర్ పిట్లు కొత్తగా నిర్మించుకోవడం, ఒక 10 సాసర్ పిట్లు మళ్ళీ మెయింటైన్ చేసుకోవడం ద్వారా ఎల్లవేళలా దానికి ఆర్టిఫిషియల్గా మన వాటర్ ట్యాంకర్స్తో పాటు వాటర్ పెట్టుకొని సో ఎప్పుడు కూడా దానికి సర్ఫేస్ వాటర్ అవైలబుల్గా ఉండేటట్టు చేసుకుంటున్నాము. ఇవి కాకుండా న్యాచురల్ వాటర్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివిజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రపరుస్తూ అండ్ ఎప్పుడు అందుబాటులో ఉండేటట్టుగా మనం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇన్ని చర్యలు తీసుకుంటున్నా పులులు ఎందుకు మరణిస్తున్నాయన్నది మాత్రం అంతుచిక్కని ప్రశ్న. దీనంతటికీ అసలు కారణం అటవీ శాఖ అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, ప్రపంచ వన్యప్రాణ నిధులు దుర్వినియోగం చేయడం, వేటగాళ్లను నియంత్రించలేకపోవడం వంటి వైఫల్యాలే కారణమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అధికారులు తీసుకుంటున్న చర్యలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నమైన నిజాలు HMTVకి దర్శనమిచ్చాయి. నల్లమలలో వన్యప్రాణుల సంరక్షణ కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు పెడుతున్నా కనీసం వందల సంఖ్యలో జంతువుల ప్రాణాలను కూడా కాపాడలేని స్థితిలో అటవీశాఖ ఉంది. ఇందుకు కారణం అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు లేకపోవడమే అన్నది పెద్ద కారణంగా కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితి ఇప్పటికైనా మారుతుందని ఆశిద్దాం. మూగజీవాలు పడుతున్న అరణ్య రోదన మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం అధికారులపైన ఎంతైనా ఉంది. పాలకులు కూడా దీనిపై దృష్టి సారించి వీలైనంత నిధులు వెచ్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ దిశగా అధికారులు అడుగులు వేసి వాటికి వీలైనంత త్వరగా సౌకర్యాలు కలుగజేస్తారని HMTV సైతం ఆశిస్తోంది. కెమెరామెన్ పీటర్తో హరికిషన్, HMTV.